Welcome to my YouTube channel Hema Agri Doctor. Today we'll discuss about one of the interesting topic about pearls, that is pearl farming. People say high prices for pearls based on their quality. Now the question is whether it is possible to grow good quality pearls artificially? Yes, the answer is yes. The process of developing artificial pearls by procuring mussels is called pearl farming, a type of agricultural practice. Actually, pearls were first discovered by humans thousands of years ago. In our historical sites, earlier centuries paintings also recognized the beauty and value of pearls. Pearl is considered as natural gem and is produced by mollusk. Pearls are most beautiful gems available to us, and their stunning aesthetic beauty is the reason why they are so popular around the world, and these pearls are sold for good price in the market. రైతు వెంకటేష్ వినూత్నంగా ముత్యాల సాగును శ్రీకారం చుట్టాడు. తన వ్యవసాయ భూమిలో నీటి తొట్టె ఏర్పాటు చేసి అందులోకి భువనేశ్వర్ నుంచి తెప్పించిన దాదాపు 5,000 ముత్యాల చిప్పలను వదిలాడు. ఇప్పుడు మనం అతని మాటల్లోనే విందాం. Pearl farming requires a long-term investment of money, time and hard work to become successful in this field. More profits, production of high-quality pearls is the key. దీంట్లో పురుగు అనేది వస్తుంది, పురుగు ఉంటుంది. అంటే ఇటు సైడ్ చర్మం ఉంటుంది, ఇటు సైడ్ స్కిన్ ఉంటుంది అనమాట. ఆ స్కిన్ ఓపెన్ చేసి మనం సర్జరీ చేసే టైంలో న్యూక్లియస్ అనేది ఈ సైడ్ ఒకటి పెడితే అది బయటికి తొయ్యలేక మనం పెట్టిండే దాన్ని పదార్థాన్ని బయటికి తొయ్యలేక దాని నుంచి ఒక జిగురు పదార్థాన్ని విడుదల చేస్తుంది అనమాట. అది జిగురు పదార్థాన్ని విడుదల చేసినప్పుడు అదే ముత్యం తయారవుతుంది. ఆ జిగురే ముత్యంగా తయారైపోతుంది అనమాట. మనం పెట్టిన దానికి అల్లేస్తుంది అనమాట. అది మన సాలే కూడా ఎట్లా వెళ్తుంది మా అట్లా. అంటే ఇప్పుడు మీరు పెట్టి ఎన్ని రోజులు? ఇది ఇంకా 2 months అయింది మా. ఇంకా ఎన్ని మంత్స్? ఓ 18 months అది మొత్తం. 18 నెలలు క్రాపు. 18 నెలలు అంటే లాస్ట్ ఎండింగ్ అన్న 18 నెలలు 14 నెలలకు వస్తాయి బాగుంటే. వాటర్ క్వాలిటీ ఉండాలి మా మెయిన్. దీనికి వాటర్ క్వాలిటీ ఉండాలి. లేదు కెమికల్ ఏం తెచ్చుకోలేము మేము. మా వాటర్ సరిగ్గా లేకపోతే పక్క తోట నుంచి పెట్టినా, అక్కడ కొంచెం బాగుంది. ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది మా. ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే ఇది తట్టుకోలేదు. ఇది అట్లయి నాకు చాలా లాస్ అయినా. ప్రాబ్లం అనేది రాదు. ఏదో మోటాలిటీ అనేది ఒక 2% 3% వస్తుంది. ఫిల్టర్ చేసుకొని పెట్టచ్చు మన వాటరే. అంటే అది 1,70,000 2 లక్షలు అవుతుందంటే నేను వదిలేస్తాను. అట్లా గోడ టైపు తొట్టి మాదిరి కట్టుకొని వేసుకుంటే అట్లా మనము ఫిల్టర్ వేసుకుంటే కనుక వాటర్ ఫిల్టర్ ఇది అవుతుంది అనమాట. దీనికంతా మెయిన్ క్వాలిటీ వాటర్ ఏమో. ఫుడ్ అయితే తక్కువ. ఆవు పేడ 1 కిలో ఆవు పేడకి 100 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాములు యూరియా కలిపి 2 వారాలు కలిపి పెట్టాలి. బాగా అదంతా ఇదైపోయిన తర్వాత దాంట్లోకి వడగట్టుకొని వాటర్ వేసారు. అంటే పెద్ద ఖర్చు రాదు. ఒక్కొక్క మూట 500 అనుకో. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 500, యూరియా 500. అది మనకి క్రాప్ అయిపోయిన వరకు ఆ మూటే సరిపోతుంది మనకి. 5,000 ఆల్చిప్పలు. ఫుడ్ కాస్ట్ తక్కువ. మనకి ఆవు పేడ అయినా కొంచెం దొరికిందనుకో ఒక కుప్ప ఎట్లా 1 కిలో 2 కిలోలు వస్తుంది. అది 15 రోజులు మనకి పని చేస్తుంది అన్నమాట. అట్లా మన తౌడు ఉంటుంది కదా, ఒడ్లు పుట్టు తౌడు మామూలుగా దానికి వేస్తారు. ఆ తౌడు 1 రోజు 2 రోజులు నానబెట్టేసి బాగా
ఆ వాటర్ వడగట్టుకొని వేసేయచ్చు. పల్లి చెక్క వేస్ట్ చెక్క వస్తుంది కదా, ఆయిల్ తీసిన తర్వాత మా ఇదే వాటర్ సరిగ్గా లేక నాకు మెయింటైన్ సరిగ్గా లేదు మా ఉండే విషయం. అది కొంచెం మనం శ్రద్ధ లేక ఆ పని మీద పడి మేము కనపడదు అనమాట. ఆడదాకా కనపడాలి కదా, కనపడదు. పార్ట్ టైం జాబ్ ఉన్నట్లేదు. బాగా దీని మీద కొంచెం శ్రద్ధ పెడితే ఉంటుంది సార్. మాకు ఈ వర్క్ ఎక్కువ. ఒకటే నెట్లో అన్ని పెడతారా? ఒకటే నెట్లో ఒక్కొక్క దానికి 20 పడతామా? సో చూశారు కదా, ఇది అనంతపురం దగ్గరలో ఉన్నటువంటి పర్ల్ ఫార్మింగ్. మీరు కూడా చూడాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హేమ అగ్రి డాక్టర్. థ్యాంక్ యూ.